హరే కృష్ణ. ఒక్కోసారి మనకు అనిపిస్తూ ఉంటుంది అసలు ఈ భక్తి ఇవన్నీ కూడా వీటి యొక్క అవసరం ఏమన్నా ఉందా అని చెప్పి. కానీ శాస్త్రాలు ఏం చెప్తాయి అంటే సృష్టిలో మొత్తం 84 లక్షల జీవజాతులు ఉన్నాయంట. చివరిగా జీవుడికి మనుష్య జన్మ అనేది వస్తుంది. కేవలం మనుష్య జన్మలో మాత్రమే మనం ప్రశ్నించగలం, నేనెవరు, భగవంతుడు ఎవరు, అసలు ఇక్కడికి ఎందుకు వచ్చాను, ఈ దుఃఖాలు ఎందువల్ల ఉన్నాయి, జన్మ, మృత్యువు, ముసలితనం, వ్యాధి. అడుగు తినేవాడైనా అమెరికా ప్రెసిడెంట్ అయినా ఎవడు తప్పించుకోలేడు ఇది. సో అందుకనే వేదం ఏం చెప్తుంది అంటే అథాతో బ్రహ్మ జిజ్ఞాస. మనుష్య జన్మ ఎత్తిన తర్వాత పరమ సత్యాన్ని తెలుసుకునేదానికి ప్రయత్నం చేయాలి. నేనెవరు, భగవంతుడెవరు, నాకు ఆయనకి ఉన్న సంబంధం ఏంటి, ఈ దుఃఖాలు ఎందుకున్నాయి, వీటి నుంచి పరిష్కారం ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకునే దానికోసం ఈ విలువైన మనుష్య జీవితాన్ని వినియోగించాలి. కానీ మనందరం కూడా నమ్మకం ఉన్నా లేకపోయినా ఏదో వెళ్తూ ఉంటాం దేవాలయానికి, భగవంతుడిని ఏదో కోరికలు కోరుకుంటూ ఉంటాం. మ్యాక్సిమం మనం కోరుకునేటువంటి కోరికలన్నీ కూడా ఎట్లా ఉంటాయి అంటే అశాశ్వతమైనటువంటి టెంపరరీ కోరికలు కోరుకుంటూ ఉంటాం. కానీ భగవంతుణ్ణి ఏం కోరుకోవాలా? ఒకసారి తిరుపతిలో రామానుజాచార్యుల వారు ఆశ్రమానికి తిరుపతిలో వచ్చి ఉంటారు. ఆ ఆశ్రమానికి ఒక ఆమె పెరుగు సప్లై చేసేటువంటి వ్యక్తి ఉండేది. ఆమె ఏంటి అంటే ఆ రోజు పెరుగు ఇవ్వడానికి ఆశ్రమానికి వస్తే ఆశ్రమం అంతా చాలా కోలాహలంగా ఉంది. అంటే గురువుగారు వచ్చారని చాలామంది భక్తులు అందరూ వచ్చి ఉన్నారనమాట. అప్పుడు ఆమె అడుగుతుంది, ఏంటి ఈరోజు చాలా కోలాహలంగా ఉంది అంటే, గురువుగారు వచ్చినారు అని చెప్పి ఆ ఆశ్రమ అధికారి ఆ రోజు 1వ తారీఖు పెరుగుకి డబ్బులు ఇవ్వబోతాడు. అప్పుడు ఆమె ఏమంటుందంటే, ఇన్ని రోజులు మీరే ఆశ్రమానికి పెద్దవాళ్ళు అనుకున్నాను, మీకన్నా పెద్ద ఆయన ఉంటే డబ్బులు మీ దగ్గర తీసుకోను, నేను ఆయన దగ్గర తీసుకుంటాను అంటుంది. అప్పుడు ఆ ఆశ్రమాధికారి అంటారు, నేను ఇవ్వనంటే కదా గురువుగారి దగ్గరికి వెళ్ళాలా, నేను ఇస్తున్నాను కదా తీసేసుకో అంటే, లేదు ఇన్ని రోజులు మీరే పెద్ద ఆయన అనుకున్నాను, మీకన్నా పెద్ద ఆయన ఉంటే ఆయన దగ్గర నుంచి తీసుకుంటానని చెప్పి చెప్తుందన్నమాట. సో ఇంక ఈయనకు విధి లేక రామానుజుల వారి దగ్గరికి తీసుకెళ్తే అప్పుడు ఈమెమంటుంది అంటే, గురువుగారు మీ దర్శన భాగ్యం నా జన్మధన్యం అయింది, అయితే నేను పెరుగు చాలామందికి సప్లై చేస్తాను, వాళ్ళందరి దగ్గర డబ్బులు తీసుకుంటాను, కానీ మీ దగ్గర నాకు డబ్బు వద్దు అంటుంది. మరి ఏం తీసుకుంటావు నా దగ్గర అంటారు రామానుజుల వారు. అప్పుడు ఆమె అంటుంది, ఆ ఏడుకొండల స్వామికి ఒక రికమెండేషన్ లెటర్ రాసి ఇవ్వండి నాకు అంటుంది. ఏమని రాయాలా అంటే, ఈ వృద్ధురాలిని వైకుంఠానికి అనుమతించండి అని చెప్పి లెటర్ రాసి కింద రామానుజ అని సంతకం పెట్టి ఇవ్వండి అంటుంది. రామానుజుల వారు నవ్వుతూ, మామూలుగా అందరూ డబ్బు కావాలని ఆశీర్వచనం చేయండి లేకపోతే ఇంకోటి అని అడుగుతారు, ఈ ముసలిది చాలా తెలివిగా ఉంది అని చెప్పి ఆయన ఆనందంతో ఒక తాళపత్రం మీద వెంకటేశ్వర స్వామికి ఈ వృద్ధురాలిని వైకుంఠానికి అనుమతించండి అని చెప్పి రాసి రామానుజ అని సంతకం పెట్టి ఇస్తారనమాట. ఆ వృద్ధురాలు తీసుకొని కొండ ఎక్కిపోతుందనమాట. అరే నాకు రికమెండేషన్ లెటర్ వచ్చేసింది అని స్వామికి చూపించాలా అని మోకాళ్ళ పర్వతం దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ వెంకటేశ్వర స్వామి ఎదురుగా నడుచుకుంటూ వస్తున్నాడంట. ఇది ఈ వృద్ధురాలు చూసి, స్వామి ఏంటి మీరు వస్తున్నారు, నేను వస్తున్నాను కదా అంటే, అరే నీకు రికమెండేషన్ లెటర్ వచ్చింది కదంటవే, నిన్ను రిసీవ్ చేసుకునేదానికి వస్తున్నానని చెప్పి వెంకటేశ్వర స్వామి ఎదురుగా వచ్చి ఆ ముసలావిడిని తీసుకొని వైకుంఠానికి వెళ్ళారంట. అంటే ఈ యొక్క కథ ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, భగవంతుణ్ణి ఈ విలువైన మనుష్య జన్మ పొందిన తర్వాత దేనికోసం వినియోగించాలా అంటే, ఈ జన్మ మృత్యు జరావ్యాధి దుఃఖ దోషాను దర్శనం, ఈ దుఃఖాలతో ఉన్నటువంటి ఈ ప్రపంచం నుంచి శాశ్వతమైన పరిష్కారాన్ని వెతుక్కునేదానికి మనం ఈ విలువైన మనుష్య జీవితాన్ని వినియోగించాలి. మరి శాశ్వత పరిష్కారం ఏంటి? భగవద్గీతలో భగవంతుడు చెప్తున్నాడు, ఆ బ్రహ్మ భూనాన్లోక పునరావర్తినోర్జున, బ్రహ్మలోకం నుంచి పాతాళలోకం దాకా ఎక్కడికి వెళ్ళినా పునర్జన్మ ఉంది. మాముపేద్యంతు కౌంతేయ పునర్జన్మన విద్యతి, నా లోకానికి ఎవడైతే వస్తాడో పునర్జన్మ లేదు అని చెప్తున్నాడు. సో అందువల్ల భగవంతుణ్ణి మనం చేరుకునే దానికోసం ఈ విలువైనటువంటి మనుష్య జీవితాన్ని వినియోగించాలా. అంతేకాని
ఏదో భౌతికమైనటువంటి విషయాలు ఓకే, డబ్బు కావాలని కోరుకున్నాం, డబ్బు వచ్చింది. డబ్బుతోటేమన్నా నువ్వు జన్మని, మృత్యువుని, ముసలితనాన్ని, వ్యాధిని జయించగలవా? మన స్టీవ్ జాబ్స్ అని చెప్పి ఉంటాడు, ఈ యాపిల్ కంపెనీ సంస్థాపకుడు. ఆయన చివరి దశలో ఏదో రోగం వచ్చిందంట, క్యాన్సర్. ఆయన చెప్తాడనమాట, డబ్బుంటే పెద్ద హాస్పిటల్ కొనేయచ్చు, వార్డును కొనేయచ్చు, వైద్యాన్ని కొనవచ్చు, కానీ నొప్పిని అనుభవించేవాడిని మాత్రం కొనలేము అని. సో ఈ యొక్క దుఃఖాలయంలో ఇవన్నీ జన్మ, మృత్యువు, ముసలితనం, వ్యాధి, వీటిని ఎవ్వడు తప్పించుకోలేడు. కానీ ఒక్కడు తప్పించుకోగలడు. అది ఎవరు అంటే భగవంతుడు గీతలో స్వయంగా చెప్తున్నాడు, నా లోకానికి వచ్చినవాడు. మరి ఆయన లోకానికి వెళ్ళడానికి ఈ విలువైన మనుష్య జీవితాన్ని మనం వినియోగించాలా? సో ఈ యొక్క మనుష్య జీవితం ఇది ప్రత్యేకమైనటువంటిది. అందుకనే పురందరదాస్ చెప్తాడు, దుర్లభ మానుష్య జన్మ హానిమాడి వేడ వృక్ష ప్రగళ. మనుష్య జన్మ దొరకడమే దుర్లభం, దాన్ని వృధా చేయొద్దు పిచ్చివాళ్ళల్లారా అని చెప్పి పురందరదాస్ చెప్తాడు. సో అందువల్ల మీ ఉద్యోగమో వ్యాపారమో ధర్మంగా చేసుకుంటూ రోజులో కొంత సమయం మిగులుతుంది, దాన్ని దుర్వినియోగం చేయకుండా. ఎందువల్లంటే గతించిన కాలం మళ్ళీ తిరిగి రాదు. ఎవరికన్నా 50 సంవత్సరాలు అంటే నేను ఒక 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోవాలనుకుంటున్నానంటే కుదరదు. సో అందువల్ల కాలం చాలా విలువైనటువంటిది మనుష్య జీవితంలో. మీకు మిగిలిన సమయాన్ని ఆ భగవత్ చింతనలో గడిపి తిరిగి మళ్ళీ ఈ కుళ్ళు ప్రపంచంలో జన్మించకుండా భగవంతుడిని చేరుకునే దానికోసం ఈ విలువైనటువంటి మనుష్య జీవితాన్ని వినియోగించడానికి ప్రయత్నించండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. జపించండి, ఆనందించండి, తరించండి. హరే కృష్ణ.